నెంబర్ 2, ఇదంటే షాక్ అవుతారు. భూ సంబంధమైన కోరికల్లో ఏంటంటే తెలుసా? కోపము. ఏంటండి? కోపం. అబద్ధం కాదు. కోపము అనే పదము 230 సార్లు బైబిల్లో ఉంది. ఎన్నిసార్లు? 200. చెప్పండి. 2 కోపాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయమైన కోపము, రెండోది ఆత్మీయత లేని కోపం. గుర్తుపెట్టుకోండి. ఎన్ని కోపాలు? ఒక కోపము. ఆత్మీయ కోపం అంటే ఎవరు? సంఘ కాపరి వాక్యము చేత బుద్ధి చెబుతూ ఖండిస్తూ నిన్ను సరిచేయడము. ఏ కోపం ఇది? ఆత్మీయమైన కోపం. అన్రైచియస్నెస్ యాంగ్రీ అంటే ఆత్మీయత లేని అంటే ఏ కోపం తెలుసా? ఊరికే కసురుకోవడం, ఊరికే తిట్టడం, ఊరికే సర్రని లెగిసిపోవడం. ఇది ఏ కోపం ఇది? ఇలా కోపంతో ఒకడు లెగిసిపోయాడంట బైబిల్లో. లెగిసిపోయి ఏం చేశాడు తెలుసా? ఆ కోపముతో సొంత రక్తముతో పుట్టిన తమ్ముడిని చంపేశాడంట. అవునా? ఒక్కోసారి కోపంలో మనం ఏం చేస్తామో మనకు, అవునా కదా? పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతావు, ఆ దెబ్బలు నీకు పడాలా. కానీ నిన్ను నువ్వు కొట్టుకోలేక ఆ కోపం ఎవరి మీద? ఇప్పుడు భర్త ఉంటాడు, ఎవరి మీద కోపం తీసుకొచ్చి భార్య మీద చూపిస్తూ ఉంటాడు. భార్య ఉంటుంది, ఎవరిని ఏమనలేక డేక్షాల మీద చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోపం. డేక్షాలు చుట్టపోతే మళ్ళీ కొనుక్కునేది మనమే కదా. ఆ బుద్ధి ఆలోచన ఉందా? అవునా కదా? పిల్లల కోపం వస్తే తలుపులు గట్టిగేస్తూ ఉంటారు, లేకపోతే అని బిగిసిపోయి చూస్తూ ఉంటారు. పిల్లల కోపం, యవనస్తుల కోపం. ఇలా కోపాల ద్వారా నాశనమే కానీ ఆశీర్వాదం ఏమన్నా వస్తుందా? చెప్పండి, చెప్పండి. ఆదికాండము 4వ అధ్యాయం 18 నుంచి 16వ వచనం వరకు మీరు చూస్తే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఎందుకు చంపాడంట? వీడిచ్చే బలి దేవునికి ఇష్టం కాలేదు, తమ్ముడిచ్చే బలి దేవునికి ఇష్టమైంది. పెద్దోడికి చిన్నోడికి తేడా ఏంటంటే, పెద్దోడు ఏం చేసేవాడు చెప్పండి? పొలం వేసుకున్నాడు. పొలము, ఆ ధాన్యము ఎక్కడ వేసేవారు చెప్పండి? ఎక్కడ? బలిపీఠములు కట్టి వాటి మీద వేసేవారు. తమ్ముడు గొర్రెలు కాసుకునేవాడు కనుక శ్రేష్టమైనది, మంచిది తీసుకొచ్చి దేవునికి, ఇద్దరి సువాసనలు వెళ్ళేవి పైకి. ఒకటి సువాసన నచ్చలేదు, ఒకటి సువాసన దేవునికి నచ్చింది. అవునా కాదా? ఈరోజు ఆదివారం ఒక్కొక్క వీధిలోకి వెళ్ళండి, ఒక్కొక్క వాసన వస్తుంటుంది ఈరోజు. చెప్పాల మీద, అవునా కాదా? ఒక్కొక్క వీధిలోకి పోతే ఒక్కొక్కడు ఒక రకంగా వాడతాడు మసాలాలు. ఒకడు ఎక్కువ వాడతాడు, ఒకడు తక్కువ. అంటే ఈరోజు ఇంకా ఆదివారం కనుక ఈ దిక్కుమాలిన క్రైస్తవులకి తిండి ఎక్కడ దొరకదేమో అని ఈరోజే ఆవిరావరమంటూ తింటూ ఎవరి సన్నిధిని మర్చిపోతారు? దేవుని సన్నిధిని మర్చిపోతారు అన్నమాట. ఫస్ట్ వంట పెంట, తర్వాత దేవుడు అంటాం మనం. కానీ దేవుడు కోరుకుంటుంది ఎవరిని? ఫస్ట్ నన్ను కోరుకునేవారు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు చేసుకున్నా, ఇప్పుడు కాదు, నేను ప్రభువు దగ్గరికి వెళ్ళి ఈ వారమంతా కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు ఇచ్చి అప్పుడు వచ్చి నేను కడుపు నిండా తింటాననే మనసు ఎవరికైనా ఉందా? చూడండి ఏమైందంట. అన్న ఎవరి మీద కోపము? తమ్ముడి మీద. తమ్ముడు ఏమన్నా తిట్టాడా? తమ్ముడు ఏమన్నా దూషించాడా? మా అన్న ఇట్టాంటోడరా అట్టాంటోడరా అని ఎవరికైనా సాకులు చెప్పాడా? ఏం చేయలే. వీడు పొలం వేసుకుంటున్నాడు, వీడు గొర్రెలు కాసుకుంటున్నాడు. తల్లిదండ్రులు నేర్పిన రీతిగా దేవునికి ఏం చేస్తున్నారు? ఒకరిదేమో దేవునికి ఇష్టమయ్యింది, ఒకరిది దేవునికి ఎందుకు ఇష్టం కాలేదు? పెద్దోడిది చెప్పండి.
ఇదే మర్చిపోతారు మీరు. ఇప్పుడు ఇదంతా దేవునికే. ఏది ఇదంతా దేవునికే. నాకేం ఆలోచన వచ్చిందంటే, ఊరికే ఏంటికి అలా ఏంది, ఊరికే అది మంటలో కాలిపోయేది కదా, ఎవరు చూసినారులే అని ఏం చేశాడు పక్క పెట్టాడు. ఒకసారికి, రెండోసారికి, ఇంకా మూడోసారి ఏదో పెట్టాలని పెడుతున్నాడు. అది ఎవరికి నచ్చలేదు. చిన్నోడు ఏం చేశాడు, ఇచ్చేయడం నా బాధ్యత, అది నాకు సంబంధమైనది కాదు, అది దేవునికి. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు మీకు రెండు చూపించాను కదా, ఏది బాగుంది? ఇప్పుడు ఇది బాగుందా, ఇందాకది బాగుందా? మరి బాగుండే స్థితిలో నీవు ఉన్నావా? నువ్వు తెస్తున్నావా? నువ్వు ఇస్తున్నావా? ఆలోచించు. ఇలా ఇచ్చాడు, తనేమి తప్పు చేయలేదు. కానీ కోపము అనే పాపం, కోపం దేంతో సమానం అంటండి? చెప్పాలి. కోపం దేంతో సమానం? మన శక్తినంతా మనం ఏం చేయాలా? చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపపడండి. ఆ కోపము దేనికై ఉండాలా? సరి చేయబడడానికి అయి ఉండాలా. కానీ ఆ కోపము వల్ల చెప్పండి, ఒకసారి కోపం వస్తే నువ్వు అసలు నా కొడుకువే కాదు, నీవు అసలు నా కూతురువే కాదు, నువ్వు సచ్చింటే బాగుండు, నువ్వు బతికింటే బాగుండు, నువ్వు అట్టపోయింటే బాగుండు, నువ్వు ఇట్టపోయింటే బాగుండు. నువ్వు కోపం అంతా అయిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ భార్య వచ్చి, తెలివి ఉందండి, చెట్టు అంత కొడుకుని చచ్చిపోయింటే బాగుండు అంటావా, అట్టపోయింటే బాగుండు అంటావా అంటే, యొబ్బటంటినా పవ్వా. ఇదొకటి. ఏదిగా క్రిస్టియన్స్కి ఇదొకటి. ఏంటి? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. నీ గబ్బు నోరుతో వాడు ముద్దు పెట్టి అమ్మాడంట. ఎవరిని? నీ ఆశలు చూపించద్దు. నీ ఆశమేంటో చూస్తున్నవాడు దేవుడు. అది లోన ఉంటే చాలు, బయటికి కనపడవలసిన పని లేదు. కొంతమంది బయటికి కనబడే భక్తిని చేస్తారు. ఆ భక్తి నువ్వు చేసావంటే నీకు లోపల అసలు మ్యాటరే లేనట్టు. అంటే నీకు లోపల భక్తే. గుర్తుపెట్టుకో, 10 మంది చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారని పోజులు కొట్టొద్దు. నీ భక్తిని కోరుకున్నవాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ భక్తిని నువ్వు కనుపరుస్తే ఆ భక్తికి తగిన ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. కనుక ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో? కోపపడండి కానీ పాపము చేయకుడి. కానీ తమ్ముడి మీద ఏందిరా నువ్వు ఓడు తగ్గించాయి ఇలాంటి అట్ట చేయి మాట్లాడుకునింటే బాగుండు. అట్ట మాట్లాడా? రా తమ్ముడు అని పడుకున్నోని తీసుకెళ్ళి మీద పడి ఏం చేశాడు? ఇంకా విచిత్రమైన చంపేశాక తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యో మా తమ్ముడు ఏం చేశాడని, నేను రక్తం ఏడుస్తుందంట, నేను ఏ తప్పు చేశానని అన్న నన్ను చంపేశాడు, రక్తం ఏడుస్తుందంట. అందుకు పెద్దోడిని దేవుడు విడిచిపెట్టాడా? ఇక విచిత్రం చూడండి, మీ తమ్ముడైనా హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు నేనెరుగను. ఏమంటున్నాడు? తండ్రి చేసిన తప్పే చేస్తున్నాడు కొడుకు. అర్థమైందా? ఆదామా అన్నప్పుడు, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, మేము తినకూడని పండు తిన్నామయ్యా, నీ మాటలు మేము ధిక్కరించామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని అనాలి కదా. అనకుండా ఏం చేశాడు? దాపెట్టుకున్నాడు. ఇక్కడ కొడుకు 2 ఆకులు ఎక్కువ తిన్నాడు కనుక ఏమంటున్నాడు? నాకేం తెలుసు, నేనేమన్నా వానికి కావాలినా? చూసారా ఏమంటున్నాడు? నాకేం తెలుసు, మా తమ్ముడు నన్ను అడుగుతున్నావు, నేనేమన్నా వానికి ఏమన్నా కాపాలి దారుడనా? అదే టైంలో ఒప్పుకొని, అయ్యా అయ్యా నేను కోపము చేత పాపము చేశానయ్యా, నేను కోపము చేత అనరాని మాటలు అన్నానయ్యా, నేను వాడిని చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే దేవుడేం మాట్లాడినావు. కానీ ఏమంటున్నాడు? నా తమ్మునికి నేను అదే అంటున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ మాటకు ప్రతిగా పశ్చాత్తాపము దేవుని దగ్గర పొందాలి. నువ్వు చేసావంటే చేశానయ్యా, నన్ను క్షమించయ్యా,
తట్టుకోలేక ఆ పాపాన్ని చేశాను, కంట్రోల్ చేసుకోలేక నేను చేశాను, నన్ను క్షమించయ్యా అని నువ్వు కోరుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను, అంతేగాని నేనా ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో, ఎవరిని ఏంటి ఎవరిని చూసి మళ్ళీ పైపెచ్చికి ప్రపంచంలో 7 మంది ఉంటారంట మనిషిని పోలిన మనుషులు, ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావు? తప్పు కదా, అది తప్పే. ఇప్పుడు దేవుడు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడంటే మనము కూడా ఎక్కడో దురాశపడ్డాం. అది దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలా. నాకు వద్దయ్యా, న్యాయంగా సంపాదించిన ₹1 నాకు చాలు, దాన్నే నువ్వు 1000 ఆశీర్వదించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు నా కోపము చేత నేను అలా మాట్లాడి ఇలా మాట్లాడి మాటల ద్వారా అనేక మందిని చంపేశానేమో, నన్ను క్షమించయ్యా, ఆ మాటలు నాకు వద్దయ్యా. నేను కోప్పడతాను. ఎందుకు కోప్పడతానో తెలుసా? మంచి కోసం కోప్పడతాను, సరిచేయడానికి కోప్పడతాను. కానీ ఎవరిని చంపడానికి కోపము కారకము కాకూడదు. మిమ్మల్ని నేను గద్దిస్తూ ఉంటాను, మిమ్మల్ని నేను తిడతా ఉంటాను. దీని అర్థం ఏంటి? మీరంటే నాకు ఇష్టం లేరని కాదు, మీరంటే నాకు ఇష్టము కనుక రోషము కలిగి ప్రభు కొరకు మీరు బ్రతకాలనే ఆశతో నేనేమంటాను, మిమ్మల్ని గద్దిస్తా. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు గద్దించే స్థితిలో ఉండాలి. దేని ద్వారా గద్దింపు? వాక్యము ద్వారా. చెప్పండి, వాక్యము ద్వారా గద్దింపు. వాక్యము ద్వారా గద్దింపు సరిచేయబడాల. అందుకే వాక్యము ఎటువంటిదంట? నీ మాటకు ప్రభావం ఉన్నది. మనిషి మాటకు ప్రభావం లేదు, కానీ దేవుని మాటకు. అందుకే గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది ఇలా లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలా లేదయ్యా, నీ మాటకు దేవుని మాట నిన్ను నన్ను దర్శిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, తాకుతున్నప్పుడే మన లోపల నుండి పశ్చాత్తాపము దేవుని దగ్గరకు రావాలి. రావాలి రావాలి అయ్యా, నిజమే నిజమే నిజమే, నేను ఈ స్థితిలో ఉన్నానేమో, అందుకే నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీ మాటకు నేను లోపడుతున్నాను. ఎందుకంటే ఈ లోకములో నీ మాటకు మించిన ప్రభావము ఏ మాటకు లేదు. అందుకే చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, అందరు తీసుకోండి. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, మాట్లాడడానికి నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. అంటే దేనికి త్వరపడాలి మనం? వినడానికి. ఎవరి మాట? మనం వినం. ఏం చేయడానికి ఇష్టపడతాం? వసపెట్టలాగా వాగడానికి ఇష్టపడతాం. అయ్యగారు వచ్చాడు, బచ్చాలు ఫుల్గా తినేసి, అర్థమైందా? బచ్చాలు ఫుల్గా తినేసి వచ్చి కూర్చున్నాడు. పాస్టర్ గారు ఫస్ట్ మాట అన్నారు, వచ్చారా? అబ్బా, సునీత ఏం చెప్పింది? మా సునీత గీత దాటాడు రామదాసు, మరి మా రామదాస్ గీత ఏమి దాటుతుంది లేదో నాకు తెలియదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఏం బాబు, ఇంత డైరెక్ట్గా అడిగితే ఏం చెప్పాలి సార్ అంటున్నావా? దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చెప్తున్నాను మీకు?
ఫస్ట్ మాట పాస్టర్ గారు ఏమన్నారు? వచ్చారా? అబ్బా కమ్మగా ఉంది ఈ మాట అని అలాగే కుర్చీలో ఏం చేశాడు? కునిపాటు వేస్తున్నాడు. పాటలు అయిపోయాయి, ఆరాధన చేయాలా. పాస్టర్ గారు ఏమన్నారు? అందరూ లేచి నిలబడండి అన్నాడు. ఉలిక్కుమని అవు కదా అని లేచి. ఎన్నో మాట ఇప్పుడు ఇది? అబ్బా సూపర్. ఇంకొక మాట వింటే భార్య ఏం చెప్పింది? 3 ముక్కలు వేసుకురా. 3 ముక్కలు వేసుకురా. ఒక ముక్క వేసాడు. ఏంటంటది? వచ్చారా. రెండో ముక్క లేచారా కాదు, కూర్చున్నారా. మూడో ముక్క ఏంటో తెలుసా? వెళ్ళిపోతున్నారా. హుషారుగా వచ్చేసాడు. ఎక్కడికి? ఇంటికి. ఎంత హుషారుగా వచ్చాడు. భార్య మర్చిపోయింది అడగడం, ఈయన మర్చిపోయాడు. ఆ రాత్రి అని పడుకున్నారు. ఆ రాత్రి దొంగలకు ఆ ఇల్లు దొరికిందంట. ఎవరికి? ఆ ఇల్లే దొరికింది. వాళ్ళు ఎట్లా చేశారో లోనికి వచ్చారంట. ఈయన కలవరిస్తున్నాడు కదా, పాస్టర్ గారు మాట్లాడిన మాట వచ్చారా అన్నాడంట. దొంగలు అనుకున్నాడు. వీడు చూసేసాడు. వీడు చూసాడు. కూర్చొని సైకిల్ చేసుకుంటే ఏమయ్యారంట? ఇప్పుడు చర్చలో రెండో మాట ఏంటి? కూర్చున్నారా. అబ్బో వీడిది కూడా చూసినాడు. రే పారిపోవడం మంచిది రాని మళ్ళీ వెళ్ళిపోతున్నారా అన్నాడంట. చూసారా పాపం, అలాగో ఇలాగో ఆ 3 మాటలు విన్నందుకన్నా ఆడింట్లో దొంగతనం కాకుండా కాపాడబడ్డా లేదా? చెప్పండి, అవునా కదా? మరి నిజంగా నీ జీవితాన్ని దొంగలించే దొంగ నీలోకి రాకూడదంటే నువ్వు దేవుని మాట చాలా శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కోపము భూ సంబంధమైన కోరిక. చూడండి, చాలామంది పెద్దోళ్ళు చిన్నోళ్ళ స్థలాలు ఏం చేసేస్తారు? చెప్పండి, ఆక్రమిస్తారు. అవసరమైతే భయపడిస్తారు, అవసరమైతే చంపేస్తారు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? కోపము. ఏదోలే వాడుకుండే స్థలం వాడుకుంది, దేవుడు నాకు ఇచ్చేది నాకు ఉందంటే భూ కబ్జాలు జరిగేవే కాదు. 100 ఎకరాలు ఉండనే నీకు, ఆఖరికి దిక్కేంటి? 6 అడుగుల చెప్పండి గుంత, అంతే. ఇటు ఎంత? పొడవు ఎంత? అడ్డం ఎంత? చెప్పండి. లేదప్పా నేను ఐశ్వర్యవంతుణ్ణి అన్నా ఆ గుంతలోకి పోక చెప్పండి, బంగారు ఊయలా ఊగినా నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొరలిన నీవు మట్టి పరుపులో పెట్టక తప్పదురా. ఏ క్షణము ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. వెలుగురా కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా. హల్లెలూయా, హల్లెలూయా. దురాశ, కోపం. దురాశ వల్ల నష్టమే, కోపము వల్ల నష్టమే. ఈ 2 మనకున్నాయా, మనము దేవుని బిడ్డలుగా ముందుకు సాగలేం. అందరు కూడా తల్ల వంచండి. మిగతా వాటి గురించి వచ్చే వారం మనం నేర్చుకుందాం. ఆలోచించండి ఒక్కసారి, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? లేని దాని కొరకు ఆశపడుతున్నావా? ఉన్న దానినే ఎలా కాపాడుకోవాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం.
5 భూ సంబంధమైన కోరికల గురించి మేము నేర్చుకుంటున్నాం. అయితే ఈ వారం దురాశ, కోపము అనే భూ సంబంధమైన కోరిక గురించి మేము నేర్చుకున్నాం. మేము అలా ఉండకుండా నైనా ఈ లోక మర్యాదలను అనుసరించకుండా మేము నీ వైపు తిరిగే శక్తిని మాకు దయచే. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికీ శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు దయచేసి సరై నీ రాజ్యము కొరకు మేము ఎదురు చూచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.